హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి మనం చికెన్ కర్రీ చేస్తున్నాం. దానికోసం ఇక్కడ నేను ఫ్రెష్ హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నాను. ఇప్పుడు దీన్ని నేను మ్యాగ్నేట్ చేసుకుంటున్నాను. నార్మల్గా కూడా చేసుకోవచ్చు మీకు నచ్చినట్టు. దీనికోసం నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ పసుపు, అంతేకాకుండా టేస్ట్కి తగిన సాల్ట్ కూడా వేసుకోండి. మీరు మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. నేను ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వరకు వేస్తున్నాను. అంతేకాకుండా ఇందులో నేను 2 టేబుల్ స్పూన్ కారం కూడా ఇస్తున్నాను. ఇందులోనే ఒక 3 లవంగాలు వేస్తున్నాను. ఇప్పుడు దీన్ని ముక్కకు పట్టేటట్టు బాగా కలుపుకోండి. ఈ విధంగా నేను ఇందులోనే 1 టేబుల్ స్పూన్ గరం మసాలా కూడా వేస్తున్నాను. అంతేకాకుండా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను. ఒక 1 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్. ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇప్పుడు బాగా వీటిని మంచి శుభ్రంగా కలుపుకోవాలి. మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోండి. ఈ విధంగా బాగా మంచిగా కలుపుకోండి. నేను ఇలా కలిపి చూసారా, మంచిగా మొత్తం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలిపేసుకున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోనే 1 కప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి. నేను 1 కప్పు పెరుగు యాడ్ చేశాను. ఇప్పుడు దీన్ని కూడా మంచిగా కలుపుకోండి, మొత్తం ముక్కలకు పట్టేలాగా. ఆల్మోస్ట్ మనకు బిర్యానీ ప్రాసెస్ కూడా ఇలాగే ఉంటుంది, కానీ కర్రీ ఇలా కాకుండా వేరేలా కూడా చేసుకోవచ్చు. కానీ ఇలా చేస్తే ఏమవుతుందంటే కొంచెం గ్రేవీ మంచిగా వస్తుంది. దానికోసం ఇలా చేసుకుంటే బాగుంటుంది అన్నమాట. ఇలా మొత్తం మంచిగా కలిపేసుకోండి. చూసారా నేను ఎలా కలుపుకున్నాడు, మొత్తం మనకు ముక్కలకు పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకున్నాను. ఇలా మొత్తం ఇలా మిక్స్ అయిపోవాలన్నమాట. ఇలా మంచి మిక్స్ అయిందంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని 1 అరగంట మీకు కుదిరితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, లేదంటే నార్మల్ బయట కూడా పెట్టుకోవచ్చు. 1 అరగంట లేదంటే ఒక 15 నిమిషాలు అలా ఫ్రిడ్జ్లో పెట్టేయండి, లేదంటే బయట పెట్టుకున్నా పర్లేదు. మనం మ్యాగ్నేట్ చేసింది అటు ఫ్రిడ్జ్లో పెట్టేటప్పుడే మనం ఒక 2 ఉల్లిపాయలని లేదా 3 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసుకోండి. మంచిగా తొక్క తీసేసి కడుక్కొని సన్నగా కట్ చేసుకుంటే సరిపోతుంది. కర్రీ కాబట్టి మనకు సన్నగా, లేదు అనుకుంటే బిర్యానీ అయితే ఇలా కట్ చేసుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం కర్రీ చేస్తున్నాం కాబట్టి వీటిని ఇలా కట్ చేసి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. ఇలా మనకు ఆయిల్లో తొందరగా ఫ్రై అయిపోతాయి అన్నమాట ఇలా కట్ చేసుకుంటే. ఈ విధంగా సన్నగా ఉంటే సరిపోతుంది మనకు. ఇప్పుడు పొయ్యి పైన ఒక కుండ పెట్టుకుని, కుండన లేదంటే మీకు నచ్చింది పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత కొద్దిగా హీట్ అవ్వగానే ఇందులో ఆయిల్ వేసుకోవాలి. నేను ఇక్కడ మస్టర్డ్ ఆయిల్ వాడుతున్నాను, 2 టేబుల్ స్పూన్, లేదంటే కొంచెం ఎక్కువ పడుతుంది ఎందుకంటే మనం చికెన్ కాబట్టి కొంచెం ఎక్కువ వేసుకోండి. 3-4 టేబుల్ స్పూన్ వేసుకోవచ్చు. కొద్దిగా ఆయిల్ వేడైన తర్వాత ఇందులో ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఆయిల్ వేడైపోయింది. ఇప్పుడు వేడైన ఆయిల్లోనే మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి. ఈ ఉల్లిపాయలు మొత్తం వేసుకున్నాము. ఇలా ఈ ఉల్లిపాయలు మొత్తం వేసిన తర్వాత ఒకసారి కలుపుకోండి. ఇది కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా పెట్టుకున్న మ్యాగ్నేట్ పెట్టుకున్న చికెన్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం దాల్చిన చెక్క వేసుకోండి. నేను ఇక్కడ 2 వేస్తున్నాను దాల్చిన చెక్క. అంతేకాకుండా ఒక బిర్యానీ ఆకు, బగారాకు అంటారు కదా, వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి సరిపోతుంది. మనం ఇంతకుముందు సాల్ట్ చికెన్ మ్యాగ్నేట్ చేసేటప్పుడు వేసాం కాబట్టి చూసుకోండి. మీకు సాల్ట్ అవసరం అనుకుంటే వేసుకోండి, లేదంటే లేదు. దీనిపైన ఇలా క్యాప్ పెట్టేసేయండి. ఒక 5 నిమిషాలు అయితే మగ్గిపోతాయి ఉల్లిపాయలు. సింపుల్ అంతే. ఆల్మోస్ట్ 5 నిమిషాలు అయిపోయింది కాబట్టి ఒకసారి మూత తీసి చూద్దాం.
చూసారు ఆల్మోస్ట్ మనకు ఇక్కడ ఉల్లిపాయలు ఉడికినాయి చూసారా. ఇందులోనే లవంగాలు వేయలేదు, ఎందుకంటే మనం ఇంతకుముందు మ్యాగ్నీస్లో వేసాం కాబట్టి ఇందులో వేయలేదు. ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇప్పుడు మనం ఇందులోనే ముందుగా మ్యాగ్నీస్ చేసి పెట్టుకున్న చికెన్ వేసుకుందాం. ఇలా జాగ్రత్తగా చికెన్ మొత్తాన్ని వేసుకోండి. చికెన్ మొత్తం వేసేసి ఒకసారి కలుపుకోండి. మొత్తం మంచిగా కలిసేటట్టు కలుపుకొని 5 నిమిషాలు క్యాప్ పెట్టేయాలి. మూత పెట్టేస్తే మొత్తం వాటర్ వచ్చేస్తాయి. ఇలా మంచిగా కలిపేసుకోండి. ఇప్పుడు దీనిపైన క్యాప్ పెట్టేసి వదిలేసేయండి. ఆల్మోస్ట్ 5 నిమిషాల దాకా ఉడికిందనమాట. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాం. చూడండి పైకి ఇలా ఆయిల్ తేలుతుందో చూసారా. మనం నీళ్ళు పోయకుండానే మొత్తం ఆయిల్ పైకి వచ్చేసింది, వాటర్ కూడా వచ్చిందనమాట. ఒక్కసారి ఇలా కలిపేసి మనం ఇంతకుముందు మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్నాం కదా, అదే వాటరు ఇందులో పోసేస్తున్నాను. ఇలా వాటర్ వేసుకోండి. ఉప్పు కానీ కారం కానీ ఒకసారి మీరు చూసుకోండి, మీ టేస్ట్కి తగినంత. ఒకవేళ తక్కువ అనిపిస్తుందంటే ఇప్పుడు వేసుకోవచ్చు. ఇక్కడ చికెన్ తొందరగా ఉడికిపోతుంది, మనకు సింపుల్గా అయిపోతుంది అనమాట. ఇలా కలిపేసుకొని 10 నిమిషాలు అలా వదిలేస్తే 10-15 నిమిషాలు ఉడికిపోతుంది అనమాట. హాఫ్ గ్లాస్ వరకు మనం వాటర్ వేసుకున్నాం. ఇక్కడ ఇలా కలిపేసుకొని క్యాప్ పెట్టేసేయండి, సరిపోతుంది. 10 నిమిషాలు 15 నిమిషాలు అలా ఉడకనివ్వండి. మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఉడకనివ్వండి, సరిపోతుంది. మనకు చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది. ఆల్మోస్ట్ మనం పెట్టేసి 15 నిమిషాలు అయిపోయింది. ఇప్పుడు క్యాప్ తీసి చూద్దాం, తెలుస్తుంది. మ్యాక్సిమం ఉడికిపోయింది. చూసారా ఎలా ఉడికిపోయిందో. ఒక 15 నిమిషాలు మీరు ఉడికిస్తే సరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక్క పీస్ తీసుకొని ఇలా నొక్కి చూడండి, మీకు అర్థమైపోతుంది ఉడికిందా లేదని. జస్ట్ ఇలా నొక్కితే తెలుస్తుంది పీసులు సాఫ్ట్గా అయిపోయా లేవని. నాకు ఇక్కడ పీసులు సాఫ్ట్గా అయిపోయాయండి. ఇప్పుడు ఆల్మోస్ట్ అయిపోయింది. ఇప్పుడు దింపేసుకొని సర్వ్ చేసుకోవడం అన్నమాట. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్.